దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. గర్వించకండి. ఎంతగా దేవుడు దీవిస్తే అంతగా ఒదిగి ఉండడం నేర్చుకోండి. ఉదాహరణ, ప్రభువా నేను 0 అన్నారు అనుకోండి, అప్పుడు ప్రభు వచ్చి పక్కన నిలబడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఎంతైంది చెప్పండి? 0 కాస్త ఏమైంది? 10 అయింది. అయిందా? ప్రభువా నేను 0 అన్నాను అనుకోండి, దేవుడు పక్కన వచ్చి నిలబడితే ఎంత అయింది? 100 అయింది. ప్రభువా నేను 0, ప్రభువా నేను 0, ప్రభువా నేను 0 ప్రభువా అన్నారు అనుకోండి, ప్రభు వచ్చి నీ పక్కన నిలబడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఎంత అయింది చెప్పండి? ప్రభువా నేను 0 అయ్యా అన్నావంటే, సరే నువ్వు 0వే, పక్కన నిలబడతా, నీ విలువ నేను పెంచుకుంటా. 0 కాస్త ఏమైంది? 10 అయింది. ఇంకా తగ్గించుకో, ప్రభువా నేను 0, ప్రభువా నేను 0, ప్రభువా శూన్యం, ప్రభు ఏమీ లేదు ప్రభువా. సరే నీ పక్కన వచ్చి నిలబడతా. ఇప్పుడు మీకేమవుతుంది? 0 అంటే పక్కన వేసే ఉంటే 10, 0 అంటే 100, 0 అంటే 1000. ప్రభువా నా బ్రతుకంతా 0 ప్రభువా, 0 ప్రభువా, 0 ప్రభువా, 0 ప్రభువా, 0 ప్రభువా. సరే అడవకో, వస్తున్నా అని వచ్చి ఆయన పక్కన నిలబడ్డాడు అనుకోండి, 1,00,000. మీకేమర్థమైంది? ఎంత తగ్గించుకుంటే నా దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడో. ఈ వాస్తవం మనం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.